ఈ రోజు మనము బోయకొండ గంగమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము. అండ్ ఈ రోజు అలాగే మా అక్క బర్త్డే, సో అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని వస్తాము. అండ్ మినిమం మీకు గుర్తుండే, నేను పొంగనూరు జాతర బ్లాగ్ చేసినప్పుడు నేను యాక్చువల్ గా నాకు అక్కడ రూమ్స్ దొరక్క బోయకొండలో నేను స్టే చేశాను. పొంగనూరులో అయితే రూమ్స్ ఎక్కడ దొరకలేదు. అక్కడ అందరిని కొనుక్కొని వస్తే ఇక్కడ బోయకొండలో దొరుకుతాయని చెప్పారు. సో బోయకొండకి వెళ్తాను. అండ్ అప్పుడు అక్కడ నాకు చెప్పారు అక్కడ అమ్మవారి టెంపుల్ ఉందనేసి. అప్పుడైతే వెళ్ళలేకపోయినాము, బట్ ఈ రోజు వెళ్దాం ఇంకా. అండ్ టెంపుల్ చూద్దాం అండ్ అలాగే అమ్మవారి దర్శనం చేసుకుని వద్దాం. శూన్య శూన్య ఛాయ కూర్చొని కార్ వెళ్తున్నా అదియా. సో ఓకే గైస్, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం పైకి. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను మీకు. యాక్చువల్లీ మొబైల్స్ అయితే అలౌ లేదు, అందువల్ల నేను ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నాను. చాలా బాగా దర్శనం అయింది. ఇప్పుడు ఎక్కువ మనుషులు కూడా లేరు. సండేస్ అండ్ ట్యూస్డే థర్స్డే సంథింగ్ ఆ డేస్ లో ఎక్కువ మంది ఉంటారంట. ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ లెగ్ వాష్ చేసుకొని మళ్ళా దర్శనానికి ఇటు నుంచి స్టార్ట్ అవుతారు. వాక్ లో వచ్చే వాళ్ళు వచ్చి ఇటు నుంచి వస్తారు. ఈ రూట్ నుంచి వచ్చి కార్లు బండి వచ్చి ఇక్కడి నుంచి వస్తాయి అండ్ అక్కడ పార్క్ చేసుకుంటారు. ఇంకోటి వచ్చేసి ఈ సైడ్ నుంచి దర్శనానికి వెళ్ళేకి ఈ సైడ్ నుంచి వెళ్తారు. అటు నుంచి ఆడ లెగ్ వాష్ చేసుకొని మళ్ళీ లోపల పైకి. అండ్ ఎగ్జిట్ వచ్చేసి మీరు మొత్తం తిరిగేసి ఇక్కడ వస్తుంది. ఈ స్పాట్ దగ్గర అయితే మీరు ఎగ్జిట్ అవుతారు దర్శనం అయిపోయిన తర్వాత. అండ్ మీరు కార్లో వచ్చింటే ఈ నుంచి మీ కార్ పిక్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా నాది కూడా దర్శనం అయిపోయింది చాలా బాగా. సో మేము ఇంకా బయలుదేరుతున్నాము. ఫస్ట్ మెయిన్ కోతే ఇక్కడ ఉంది. చికెన్ 2 డబ్బాలు, ఒక డబ్బా చికెన్, రసం అది. అండ్ దిస్ ఈస్ చికెన్ అండ్ వాటర్ రైస్ అన్ని రెడీగా ఉన్నాయి. చేపలు కూడా తెచ్చారా? ఐ మీన్ చేపలా? యా ఓకే చేప. గుడ్. ఎల్కేజీలో పడండి. గైస్ ఇప్పుడు వచ్చేసి మేము వన భోజనం చేసేకి వచ్చాము. అండ్ నేను నోటీస్ చేసిందంటే దర్శనం చేసేసి చాలా ఫ్యామిలీస్ కూడా వచ్చే దారిలో కూడా అక్కడక్కడ స్టాప్ అయ్యేసి అందరూ కలిసి తినడము. అండ్ ఈ రూట్ లో కూడా కొందరు విన్నారు. సో ఇట్లా ఈ మా వెనకాల కూడా చూడొచ్చు, పొయ్యి పెట్టేస్తున్నారు ఇక్కడ. ఐ థింక్ ఈడే కుక్ చేసుకొని తినేసేయడము. ఇంకా మనం కూడా తిందాం, తినేసి ఇంకా బయలుదేరుతాం తిరుపతికి. నువ్వురా ఏం తింటావు? తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము. అండ్ అలాగే నిన్న నైట్ యాక్చువల్లీ అక్క కొత్త డ్రెస్ స్టిచ్చింగ్ ఇచ్చున్నాము, అది పిక్ చేసుకొని ఇంకేంటి బయలుదేరేసాం. సో ఫైనల్ ఇంటికి వచ్చేస్తాము.
ఊళ్ళే లుల్లులే. అండ్ లాస్ట్ అండ్ ఫైనలీ ఒక 1 hour తర్వాత మేము డిన్నర్కి వెళ్తాము.